భవిష్యత్తు అనే కార్యక్రమం. దాంట్లో లేక్ పెట్టుకోవడం కోసం వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు. వచ్చారు ఎలక్షన్ మనం అనుకున్న నిన్న కూడా మీటింగ్లో బిఎల్ఓతో పాటు బిఎల్ఏని కూడా సంతకం తీసుకొని చేస్తారు. మనం ఎట్లా ఉంటుంది కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ సంబంధించి డిస్పోజ్ చేసి ఏజెంట్ పార్టీ సంతకం తీసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇక్కడ మనకి ఈ దగ్గర క్లెయిమ్స్ కూడా ఎక్కువ వచ్చాయి. 6 కానీ 7 కానీ జిల్లా మొత్తం చాలా కేర్ తీసుకొని చేయాలి. గతంలో ఈ విధంగా అయ్యింది కాబట్టి ఎమ్మెల్యే సారి మీరు ఎమ్మెల్యే గారి దగ్గర కలుస్తారు, ఫాలో అవుతుంది చూడండి. అండ్ మన మెయిన్ దేని వాళ్ళు తీసుకొని అది కొంచెం జెన్యూన్గా జరగాలి. అది జరగాలంటే మనం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ప్రతి క్రైమ్ మీద బిఎల్ఏ సందర్భం కూడా తీసుకోండి. ఉన్నారు ఇచ్చినాం సార్ లిస్ట్ పిలిచి వాళ్ళ ఊళ్ళో లేకపోతే పిలిపించి వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళు చెప్పండి ఈ కారణంలో తీసుకుని. సో ఇది చాలా క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మార్జిన్ అయినా కూడా దొంగ ఓటు అనేది ఉండకూడదు. అది మన ఏమి అంటాడు లేని వాళ్ళు తీసేయాలి. అది జనం జరగాల్సింది. కానీ మన ప్రొసీజర్ ఏం జరుగుతుంది బట్ ప్రతి క్లైమ్ మీద నిన్న మనం జరుగుతున్నట్టుగా బిఎల్ఏ ఇప్పటికీ దగ్గర సార్ లాస్ట్ లిస్ట్కి 28,000 ఓట్లు ఎక్కినాయి. తీసేది 15,000 దాకా తీసేసినాం. ఎక్కువనేనా అంటే వాట్ ఎవర్ మేబీ నేను జెన్యూన్ ఉంటేనే చేయమంటున్నాను. ఎక్కేది అలాగున్నాయి. ఈ 10 డేస్లో ఏం జరుగుతుందంటే సార్ ఈ 1.5 month మనమందరం ఎలక్ట్రోల్ మీద బిజీగా ఉంటాం. అంటే ఐ మీన్ ఎలక్షన్ పని మీద, ఈవీఎంస్ పని మీదనో లేకుంటే ఆఫీసర్స్ పోలింగ్ ఇది చేస్తూ పోతూ ఉంటాం. ఇది చేస్తూ పోతున్నప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఎండ్ ఆఫ్ ది డే వచ్చాకల్లా మీరు కావచ్చు లేకుంటే పైనుంచి కానీ వచ్చిన క్లెయిమ్స్ ఏం చేస్తున్నారు అని అడుగుతారు. సో వాడు యాక్సెప్టో ఏదో ఒకటి కూడా అన్నీ యాక్సెప్ట్ కొడతారు. వై హీ హ్యాస్ టు టేక్ రిస్క్ అని. అది మాకు పెద్ద తలనొప్పి అవుతుంది. ఇప్పుడు మా దాంట్లో చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరినీ కూడా మా కాన్స్టిట్యున్సీ కాకుండా పక్కనున్న పల్లెల వాళ్ళందరినీ కూడా ఎక్కించడం జరుగుతుంది. టౌన్ లిమిట్స్. ఇప్పుడు మాకు పక్కనున్న పల్లెలలోంచి ఆ ఊరికే సంబంధం లేని వాళ్ళను, ఆ ఇంటికి సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు సచివాలయంలో ఉన్న తర్వాత బిఎల్ఓస్. ఇంతకుముందు అయితే అంగన్వాడీ దానికి అవేర్నెస్ లేకపోవచ్చు. ప్రతి క్లెయిము ప్రతి డోర్ నెంబర్ గురించి బిఎల్ఓస్ ఐడియా ఉంటుంది, బాగా ఐడియా ఉంటుంది. ఇప్పుడు చూస్తే చూడండి సార్ 3483 till January వరకు ఎక్కించినారు. ఆ ఓట్లు ఎవరికి ఇచ్చినారు ఎంతని మాకు నెంబర్ ఒకటే చెప్తున్నారు ఆఫీసులలో. 7236 ఉన్నాయి ఫామ్ 6. ఎవరు ఈ 2736 మందిని మాకు ఐడియా రావటం లేదు. ఫామ్ 7s 3011 ఉన్నాయి. ఫామ్ 8s 1253 ఉన్నాయి. పెండింగ్ ఉండేది. ఈ పెండింగ్ స్టేటస్ కదా. ఇది పెండింగ్ ఉన్న స్టేటస్ 7236 3011 ఉన్నాయి. ఫామ్ 6 అదే కదా. లేవు సార్. ఇది జాన్ వరకు రిఫ్లెక్ట్ అయినది. మనం 23 నుంచి అంటే ఫైనల్ పబ్లిక్ 19 లీడర్స్ వరకు ధర్మవరం ఫారం 6 ఇవి 6,000. నేను 7236 దీని ఏమిందంటే అంతకుముందే 5,000 ఉన్నాయి సార్. అంటే 23 పబ్లిష్ కాకముందే 5,000 ఉన్నాయి. 22 నాటికి 800 ఉన్నాయి. 22 నాటికి అంటే మనం December 11 ఇప్పుడు ఆపేసాం. అప్పటి నుంచి జరగలేదు. అప్పటి నుంచి ఎక్కించుకుంటా వచ్చినది 7236. తర్వాత మనకి 22 తర్వాత ఇది వచ్చేసాయి నిజంగా. అన్ని తప్పులు పేపర్లో వచ్చినాయి. అవునవును. ఉన్నాడు ఇంకా ఇప్పుడు అదేం చేసినారంటే ఇంతకుముందు పేపర్లు తీసేస్తూ ఉంటే అన్నీ తీసేస్తున్నామని రాస్తున్నారు. ఇప్పుడు తీసేస్తూ ఉంటే అంటే ఇప్పుడు అన్నీ దొంగ ఉన్నాయని చెప్పి రాస్తున్నారు. అన్నీ వాళ్ళే రాస్తున్నారు. ఇది ఉన్నాయి 6 ఇప్పుడు 660 ఇది కలిపి మొత్తం మనం ఇంతవరకు ఇంత మాత్రం ఇది కలిపాము. కలపలా చేయట్లేదు. ఫామ్ 7 విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉన్నాం. 4,000 పెట్టారు. మనం 4314 మాకు ఇక్కడ 3011 కనపడుతుంది. ఇంకా ప్రాసెస్ చేయాలి. అదంతా చేయాలని చెప్పి ఫామ్ 8 మన ధర్మవరం 1800 పాతవి. ఈ ఫామ్ 8లో ఏం జరుగుతుందంటే సార్ మా కాన్షియన్స్లోనే జరిగితే సరిపోయింది. పెరిగారు. వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ బూత్లోంచి తీసేసినప్పుడు అక్కడ ఎక్కినప్పుడు ఫామ్ 6 కిందకు వస్తాను. ఫామ్ 8లో అలాగే జరుగుతుంది. సో ఈ నెంబర్ని దీనిలో ఒకటి 2 పోతా ఉంటాయి. సో అది జరుగుతుంది.
సో మా రిక్వెస్ట్ అది కొద్దిగా ప్యూరిఫైడ్ ఓటర్ లిస్టు ఇవి ఇచ్చే ప్రతి ఓటు పార్టీలో ఇంక్రీజ్ అదే విధంగానే చేసినారు. దొంగ ఓట్లు నాగరాజ్ అనే ఇప్పుడు ఆర్టీఓ ఉండే అంటే బేసిక్గా ఎవరేం చేయలేము. లాస్ట్ 15 days వచ్చాక మీకు లోడ్ అలాగే ఉంటుంది. అంటే దీనికంటే ఇది మీకు కావాలంటే స్పెషల్ టీంలన్నా వేసేసన్నా ఒకసారి క్లోజ్ చేస్తే సరిపోతుంది.